ఈరోజు సూక్ష్మ అర్థశాస్త్రంలో ఉన్నటువంటి ఒక ప్రామాణికమైనటువంటి బేసిక్ ప్రిన్సిపల్ మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకు వినియోగదారుడు వస్తువులు కొంటాడు? దానికి ఒక ప్రామాణికమైన ఒక సిద్ధాంతము సపోర్ట్ చేస్తుంది. దాన్ని ఆల్ఫ్రెడ్ మార్సల్ క్షీణోపాంత ప్రయోజన సూత్రము ఆధారంగా విశ్లేషించాడు. వినియోగదారుడు వస్తువును లేదా వస్తువులను ఎందుకు పొందగోరుతున్నాడంటే ఆ వస్తువుల ద్వారా తన కోరికలను తీర్చుకుంటున్నాడు. అంటే వస్తువులు కానీ సేవలు కానీ తన కోరికలను తీర్చే శక్తి ఉన్నది. కోరికలను తీర్చే శక్తి ఉన్నది కాబట్టి దానిని ఎకనామిక్స్లో ప్రయోజనము అంటారు. ప్రయోజనం అనగా యుటిలిటీ. రాయాలనే తలంపును తీర్చాలంటే పెన్ను ఉంది కాబట్టి ఆ పెన్నుతో నేను రాస్తున్నాను అంటే నా కోరికను తీర్చుకుంటుంది. కాబట్టి దీనికి ప్రయోజనం లేకుంటే దీంట్లో రిఫిల్ అయిపోతే పక్కన పారేస్తాను. అంటే ఆ యొక్క పెన్నులో ఉపయోగించేవరకే నేను ఉపయోగిస్తాను. పనికిరాదు అంటాం మామూలుగా వ్యవహారికంగా. పనికిరాదంటే దాంట్లో ప్రయోజనము నీ కోరికను చేసే శక్తి లేనప్పుడు ఉపయోగించాం. ఆ విధంగానే మీరు పౌడర్ డబ్బా ఉంది. పౌడర్ డబ్బాను లేదా స్నోను ఉపయోగించుకుంటాం. దాంట్లో నీ కోరికను తీర్చే అందంగా ఉండాలనే యొక్క మేకప్ సామాగ్రిని ఉపయోగిస్తాను. దాంట్లో ఆ ఐటమ్ అయిపోతేనే పాయిస్తాం. కాబట్టి కోరికను తీర్చే శక్తి ఉంది వస్తువులకు ఉంది కాబట్టి ప్రయోజనం ఉంది అంటున్నాం. యూటిలిటీ ఉంది. ప్రతి వినియోగదారుడు కూడా తనకు లభించే ప్రయోజనాన్ని గరిష్టంగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తాడు. మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ అనేది చూస్తాను. అంటే యూటిలిటీ తన యొక్క ప్రయోజనాన్ని గరిష్టంగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ ప్రయోజనం ఉంది కాబట్టి అటువంటి వస్తువును అభిలషిస్తున్నాడు. అటువంటి వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది. అది తర్వాత నేర్చుకుని డిమాండ్ అంటే ఏమిటి, ఆ విషయాల గురించి వస్తువులకు ఎందుకు డిమాండ్ ఏర్పడుతుంది అంటే అంతర్లీనంగా వస్తువులకు ప్రయోజనం ఉంది కాబట్టి వస్తువును వినియోగదారుడు ఉపయోగిస్తుంది కాబట్టి వస్తువులను ఉపయోగించుకొని తన యొక్క ప్రయోజనాన్ని మ్యాక్సిమంగా ఉంచుకుంటున్నాడు కాబట్టి గరిష్టంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ యొక్క ఒక సూత్రం ఉంది. దాన్నే క్షీణోపాంత ప్రయోజన సూత్రం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ, క్షీణోపాంత ప్రయోజన సూత్రం. ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఆర్థికవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇంతకుముందు చెప్పుకుంటూ నిగమన ద్వారా తార్కికమైన విధానంలో మానసిక భావన ద్వారా లాజికల్గా ప్రజెంట్ చేశాడు. ఇది అందరూ యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి ఇక్కడ ఈ వస్తువును ఎన్నికడం చేయడంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు కొన్ని ప్రమేయాలు, ఊహించిన విషయాలు, అసంప్షన్స్ అవన్నీ ఉన్నాయని భావించినప్పుడే ఈ చెప్పే సిద్ధాంతం సక్సెస్ అవుతుంది, రుజువు అవుతుంది. అలా కాకుండా ఈ మూడు విషయాలు ఇంబ్యాలెన్స్గా ఉంటే అది సిద్ధాంతం ఉపయోగపడుతుంది. కానీ ప్రమేయాలు అంటే ఊహించిన విషయాలు లేదా వస్తువు ఎంపికకు గరిష్ట ప్రయోజనంగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తాడు. తాను అభిలషించే తాను పొందగోరే వస్తువు ద్వారా లభించే ప్రయోజనము గరిష్టంగా ఉండినట్టు ప్రయత్నం చేస్తాడు. అది ఒకటి. రెండు, ఏదైనా ఒక వస్తువును ఉపయోగించుకుంటే లేదా కోరుకుంటే ఆ వస్తువుకు ప్రత్యామ్నాయాలు, ఇతర వస్తువులు ఉండవు, ఒకే వస్తువు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ సిద్ధాంతం పనిచేస్తుంది. ప్రత్యామ్నాయం అంటే ఇది కాకుండా ఒకటి రకరకాల బ్రాండ్లు ఉంటాయి. అలా కాకుండా ఒకే బ్రాండ్ గల వస్తువును మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఈ సిద్ధాంతాన్ని రుజువు కావాలంటే. కాబట్టి ఉదాహరణకు మనకు ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఉన్నాయి, రకరకాల బ్రాండ్, రెడ్మీ అంటారు, యాపిల్ అంటారు, లేకుంటే శాంసంగ్ అంటారు. అలా కాకుండా కేవలం ఒకే శాంసంగ్ ఉపయోగించే శాంసంగ్ సెల్ ఫోన్ మాత్రమే పట్టుకొని దాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ఈ సిద్ధాంతాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఒకే బ్రాండ్ గల వస్తువులు అంటే వస్తువులన్నీ కూడా ఇంకో సజాతీయులుగా ఉండాలి, అంటే హోమోజీనియస్గా ఉండాలి. తర్వాత ముఖ్య విషయం, ప్రయోజనాన్ని కొలవచ్చు. అంటే
ఇది ఓన్లీ కేవలం మానసిక భావన, అంటే లీటర్లలో కానీ, ద్రవ్య విధానంలో కానీ, మీటర్ల కొలబద్దత కానీ, లేదా పరిమాణం కేజీల రూపంలో కొలవడానికి వీల్లేదు. అయితే ఇది ఒక మానసిక భావన, యూటిల్స్ లేదా మనము ఇంకా వ్యవహారంగా అంటే యూనిట్ల రూపంలో కొలవచ్చు. ఓహో, నేను ఒక లడ్డు తిన్నాను, 5 యూనిట్ల ప్రయోజనం ఉంది. ఇంకొక లడ్డు తిన్నాను, ఇంకో 10 యూనిట్ల ప్రయోజనం ఉంది. ఇట్లా ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ కాన్సెప్ట్. అంటే ప్రయోజనాన్ని కొలవచ్చు అనే మానసిక భావన కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ సూత్రాన్ని పరిశీలించాలంటే, అబ్జర్వ్ చేయాలంటే కొన్ని ఊహించిన విషయాలు, వాటిని ఇంగ్లీష్లో అజంప్షన్స్ అంటారు. ఆ అజంప్షన్ అంటే వస్తువు ఎట్లా అనుకోవాలంటే హేతుబద్ధమైన వినియోగదారుడు ఆ వస్తువు ద్వారా తనకు సాటిస్ఫాక్షన్ లభించే ప్రయోజనం గరిష్టంగా ఉండేటట్టు చూస్తాడు ఒకటి. రెండవది, ఏదైతే ఎంపిక చేసుకున్న వస్తువు ఉండాడో దానికి ప్రత్యామ్నాయాలు ఉండవు, ఒకే వస్తువును ఉపయోగించుకోవాల్సి ఉంటుంది, ప్రయోజనాన్ని కొలవవచ్చు అనేది ఉంటుంది. ఇప్పుడు థియరీకి వెళ్ళిపోతే ఇక్కడ ప్రయోజనాన్ని మొత్తం ప్రయోజనము, ఉపాంత ప్రయోజనం అనే విషయాన్ని గమనించాలి. మొత్తం ప్రయోజనం, వినియోగదారుడు ఒక వస్తువును ఉపయోగించినప్పుడు దాని ద్వారా లభించే ప్రయోజనాన్ని మొత్తం ప్రయోజనం అన్నమాట. ఉదాహరణకి ఈ టేబుల్ పక్కన పెట్టేస్తే 4 మామిడి పండ్లు తింటే మొత్తం ప్రయోజనము 50 యూనిట్లు వచ్చింది. ఇది మొత్తంగా వచ్చేది. అలా కాకుండా మొదటి పండు తిన్నప్పుడు 20 యూనిట్ల ప్రయోజనము, రెండవ పండు తిన్నప్పుడు 10 యూనిట్ల ప్రయోజనము, మూడో పండు తినటము 5 యూనిట్ల ప్రయోజనము. అలా అంటే అదనంగా తీసుకుంటే వచ్చే ప్రయోజనాన్ని అదనంగా వస్తువును ఉపయోగించడం వల్ల, అదే వస్తువును అదనంగా ఉపయోగించడం వల్ల, అంటే మామిడి పండ్లు మాత్రమే మొదటి పండు తిన్నప్పుడు ఒక విధంగా వస్తుంది, రెండో పండు తిన్నప్పుడు ఇంకొక ప్రయోజనం వస్తుంది. ప్రయోజనం అంటే యూనిట్ల రూపంలో. మూడో పండు తిన్నప్పుడు ఇంకొకటి వచ్చింది. అంటే అదనపు వస్తువు తీసుకున్న వల్ల వచ్చే ప్రయోజనాన్ని అదనపు ప్రయోజనం లేదా ఉపాంతము. ఉపాంతం అంటే అదనము. ఉపాంతము తెలుగులో ఏమంటే అదనము. మొత్తం అంటే అన్ని పండ్ల యొక్క ప్రయోజనాన్ని మొత్తం ప్రయోజనం అంటారు. ఒక వస్తువును అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాన్ని ఉపాంత ప్రయోజనం. ఇలా టేబుల్ రూపం చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు ఇది మార్షల్ ఆ యొక్క పాశ్చాత్యుడు కాబట్టి యాపిల్ పండ్లు ఎక్కువ ఉపయోగించారు, మనం అయితే ఇక్కడ మామిడి పండ్లు ఉపయోగిస్తాం. కాబట్టి ఆ థియరీలో ఆపిల్ పండ్లే రాసిన కాబట్టి మీరు ఎప్పుడైనా టెక్స్ట్ బుక్లో కానీ గైడ్లలో చదివినప్పుడు యాపిల్స్ అనేవి ఉంటాయి, యాపిల్స్ లేదా మనం మామిడి పండ్లు తీసుకోవచ్చు, లేకుంటే ఇంకా వేరే జామ పండ్లు తీసుకోవచ్చు. కాబట్టి యాపిల్ పండ్లనే ఉపయోగించాం, సింపుల్గా అర్థమవుతుంది. సో మొదట ఏం తీసుకోలేదు కాబట్టి ఏం లేదు. ఇది మొత్తం మొదటి పండు తీసుకున్నప్పుడు 20 యూనిట్ల ప్రయోజనం ఉంది. 20 యూటిల్స్ అన్నాడు, సరే యూనిట్లు అందాం రండి. 20 యూటిల్స్ ప్రయోజనం. రెండో పండు ఉపయోగించినప్పుడు తిన్నప్పుడు అతనికి 35 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. మూడో పండు తిన్నప్పుడు 45. అంటే పండ్లు తీసుకునే కొద్దీ ఈ మొత్తం ప్రయోజనం పెరుగుతూ పోతుంది. ఎప్పటికీ 5 యూనిట్ల వరకు పెరిగింది. 6వ యూనిట్ పైనకు తగ్గుతుంది. కోరిక సాటిస్ఫై అయిపోయింది. ఇక్కడ కోరిక అనేది ముఖ్యమైనది, లేదా దీని ద్వారా లభించే ప్రయోజనం మ్యాక్సిమం అయిపోయింది. 5వ పండు 5 పండ్లు తీసుకుంటే వాళ్ళకు మనకి కడుపు నిండింది అంటాం, వీడికి కడుపు నిండింది అని అర్థం. 5 యూనిట్లు 5 పండ్లు తినకు సాటిస్ఫై అయ్యాం, గరిష్టంగా అయిపోయింది. తన యొక్క వస్తువు ద్వారా లభించే ప్రయోజనము ఆపిల్ పండ్లు భుజించడం లేదా తినడం వల్ల వచ్చే ప్రయోజనం గరిష్టం అయిపోయింది 50 యూనిట్లకు. 6వ పండు తినకు 40 తగ్గిపోతుంది 5 యూనిట్లు. 7వ పండు తినకు 35 తగ్గిపోయింది. అంటే మొత్తం ప్రయోజనము 1, 2 పండు, 3వ పండు, 4వ పండు తింటే పెరుగుతా ఉంది, 20 బాగా కడుపు నిండుతుంది. నిండా మ్యాక్సిమం వచ్చేసింది. తర్వాత 5వ పండు వచ్చేటప్పుడు ఇంకా కడుపు నిండింది, నా చేత కాదంటాడు. అంటే ఇదే దానికి మొదటి పండు తిన్నప్పుడు 20 యూనిట్ల ప్రయోజనము, ఉపాంత అదనపు ప్రయోజనం ఏం లేదు 20. రెండో పండు అయితే మొత్తం ప్రయోజనం 35 వచ్చింది. అదనపు ప్రయోజనం ఎట్లా వస్తుంది అంటే ఉపాంత ప్రయోజనము దీనికి డిఫరెన్స్ 20 యూనిట్లకు 35 యూనిట్లకు 15, 35 యూనిట్లకు 45 యూనిట్లకు డిఫరెన్స్ 10, 45 50 యూనిట్లకు ఉన్న ప్రయోజనం 5, 50కి 50కి 0. అంటే మొదటి పండు తింటే 20 యూనిట్ల ప్రయోజనము, రెండవ పండు తింటే 30 యూనిట్లు మొత్తం ప్రయోజనం. కానీ అదనపు ప్రయోజనము రెండవది తినడం వల్ల ఏంటంటే 10 యూనిట్లు యాడ్ అయ్యింది. 20, 15, 35. ఆ విధంగా మూడో పండు తింటే 35కి 40 తేడా 10. అదనపు పండు భుజించడం వల్ల అతనికి 10 యూనిట్ల ప్రయోజనం వస్తుంది.
అదనపు పండు భుజించడం వల్ల ఎంత అవుతుంది? 5 పండు. 5 భుజించడం వల్ల ఎంత అంటే 0. అంటే అదనపు పండు ఇంకోటి తిన్నాడు, కడుపు ఫుల్ నిండిపోయింది. ఇంకోటి తింటే అతనికి ఏమైంది? నాకు వద్దు వద్దు అంటారు. తినరా తినరా అని పెడతారు మన వాళ్ళు అయితే. ఇంటి దగ్గర అన్నం పిల్లడికి నాకు వద్దు వద్దు మామ తిని బలవంతంగా పెడతారు. మనవాడు త్వరగా ఆహారం తీసుకోవాలని తల్లికి ప్రేమ ఉంటుంది, పెట్టారు. ఏడు అంటే హుక్ అని పారేసేస్తాడు. అంటే ఇక్కడంటే ఇంకా నాకు వద్దు, సాటిస్ఫై అయిపోయినాడు. అంటే 5 యూనిట్లకు ఫుల్ సాటిస్ఫై అయిపోయినాడు. అంటే ఇక్కడ 6వ యూనిట్ తింటే నా మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఇదే డయాగ్రామ్ గమనిస్తే మొత్తం ప్రయోజనం ఇక్కడ ఉంటే మొదటి పండు తిన్నప్పుడు 20 యూనిట్లు, రెండో పండు తిన్నట్లు మొత్తం ప్రయోజనము 35, మూడో పండు తిన్నప్పుడు 45, 5వ పండు తిన్నప్పుడు 50 యూనిట్లు. అంటే ఇది గ్రాఫ్లో చూపించిన ఓఎక్స్ యాక్సిస్, ఓవై యాక్సిస్, ఈ ప్లస్ ప్లస్ ఇక్కడ వచ్చేసి మైనస్. కాబట్టి మొత్తం ప్రయోజనం పెరుగుతూ ఉంది. మొదటి పండు 20 యూనిట్లు, 35, 45, 50 గరిష్టంగా. ఎప్పుడైతే మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉందో 6వ పండు తింటానే వంగిపోయింది. ఏది ఇక్కడ ఇది ఉపాంత ప్రయోజన రేఖ. ఇది మొత్తం ప్రయోజనం పెరిగింది 5 యూనిట్ల వరకు, 6వ పండు 5 మ్యాక్సిమం పెరిగి 6వ పండుకు డౌన్ అయిపోయింది ఇట్లా. కాబట్టి వస్తువు ఉపయోగించే కొద్దీ మొత్తం ప్రయోజనం పెరుగుతుంది ఒక దశ వరకు, దాని తర్వాత తగ్గుతుంది. అయితే ఇక్కడ ఉపాంత ప్రయోజనం, అదన ప్రయోజనం వస్తువు ఎక్కువ తీసుకుంటే కొద్దీ ఒకటి డౌన్ స్టేజే 2కు 20, ఒకటికి 20, రెండో పండుకు 15, మూడో పండుకు 10, నాలుగో పండుకు 5, 5వ పండుకు 0. కాబట్టి వస్తువును అదనంగా ఉపయోగించడం వల్ల దాని ద్వారా లభించే ప్రయోజనం క్రమేణా క్షీణిస్తుంది. కాబట్టి క్షీణోపాంత ప్రయోజనము, క్షీణించే ఉపాంత అదన ప్రయోజనము క్షీణిస్తూ ఉంది. ఇది మొదటి పండు 20, 15, 10, 5, 0, -5. అంటే అదనంగా తీసుకున్న వల్ల వస్తువును దాని ద్వారా లభించే ప్రయోజనము క్రమేణా క్షీణిస్తుంది. మ్యాక్సిమం మొత్తం ప్రయోజనం కడుపు నిండినప్పుడు 50 యూనిట్లు ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం 0లోకి వస్తుంది. మ్యాక్సిమంగా ఉన్నప్పుడు 5 యూనిట్లు ఉన్నప్పుడు 50 ఉన్నప్పుడు ఈ అదనపు ప్రయోజనం 0లోకి వచ్చింది కడుపు నిండినప్పుడు. 5 యాపిల్ పండినప్పుడు 6వ పండినట్టుగా -5లోకి వెళ్ళిపోయింది. ఇంకా 10 అంటే ఇంకా పరిగెత్తాడు, ఇంకా నా చేత కాదు నేను తినలేనని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా దీని ద్వారా లభించేది ఏంటి అంటే మనము ప్రయోజనాన్ని కొలవచ్చు, మానసికంగా కొలవచ్చు, లీటర్లలో కానీ మీటర్లలో కాదు, మానసిక భావన యూటిల్స్ రూపంలో కొలవచ్చు అన్నాడు మార్షల్. సరే మనం వ్యవహారంగా యూటిల్స్ అనలేక యూనిట్ కూడా అనుకుంటున్నాం కాబట్టి అనకూడదు, కానీ యూటిల్స్ రూపంలో చూస్తూ ఉన్నాము. ఇది మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు. కాబట్టి క్షీణించే ఉపాంత ప్రయోజన సూత్రము, వస్తువును అధికంగా ఉండే కొద్దీ ఉపయోగించే కొద్దీ దాని ద్వారా లభించే ప్రయోజనము క్రమంగా క్షీణిస్తుంది. ఉదాహరణకి సింపుల్ ఉదాహరణ మీకు చెప్పాలంటే, మన దగ్గర 500 రూపాయలు మాత్రమే జోబులో ఉంది, చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తున్నాం. అదే నీ దగ్గర 10,000 రూపాయలు ప్యాకెట్లో పెట్టుకుపోయినావు అంటే మార్కెట్లో వస్తువుడు కానీ, ఉదాహరణకు ఏదన్నా మాల్కి పోయినప్పుడు 10,000 ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది. కేవలం 500 రూపాయలు ఒక్క నోటు ఉన్నప్పుడు మాత్రమే ఉంటావు. కాబట్టి 500 రూపాయల బడ్జెట్లో మాత్రమే కొనడానికి ప్రయత్నం చేస్తావు. లేదా నీ ఎంబడి ఫ్యామిలీ మెంబర్స్ కానీ చిన్నపిల్లలు కానీ వచ్చినప్పుడు రకరకాల చిన్నపిల్లలు ఆట వస్తువులు అవి డిమాండ్ చేస్తుంటారు. కాబట్టి కొనక తప్పదు. అంటే 10,000 నీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ బాధ చూడలేక, పిల్లల బాధ చూడలేక కొంటావు. 2-3 వస్తువులు అదనంగానే కొనగలవు. అంటే నీ దగ్గర పరిమితంగా ఏదైనా వస్తువు ఉన్నప్పుడు, లేదా డబ్బు పరిమితంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా నీ కోరికలను తీసుకోవడానికి ప్రయత్నిస్తావు, ఉన్న దాంట్లోనే చూస్తావు. ఆ విధంగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు వేరే విధంగా ప్రవర్తిస్తావు. కాబట్టి ఒక వస్తువును ఉపయోగించే విధానములో దాని ద్వారా లభించే ప్రయోజనం మ్యాక్సిమంగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఎక్కువ వస్తువులు ఉంటే లేదా ఎక్కువ సప్లై ఉంటే ఇంకో దానికి పోతుంది, దాని ధర పడిపోతుంది. ఎక్కువ సప్లై ఉంటే దానికి విలువ ఉండదు. ఎక్కువ వస్తువులు ఉంటే ఎందుకు విలువ అంటే దాని ద్వారా లభించే ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. కాబట్టి తక్కువ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడతావు. వ్యవహారంగా చెప్పాలంటే తక్కువ ఏదైనా నీ దగ్గర ఉన్న వస్తువులు చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటావు. అవే ఎక్కువ కొంటే ఏం చేసంటే
ఇష్టానుసారంగా పెట్టేస్తావు. ఆ ఇష్టానుసారంగా ఎట్లా పెట్టేస్తావు అంటే దాని ద్వారా విద్య ప్రయోజనం సాటిస్ఫై అయిపోయింది కాబట్టి, మ్యాక్సిమం అయిపోయింది కాబట్టి ఇంకా పక్కన పారేస్తావు. ఏదైనా వస్తువు అయినా సరే, ఏవైనా సరే ఆ ఆ యొక్క విధానాన్ని బట్టి మహర్షులు దీన్ని రూపొందించారు. అదే ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ క్షీణించే ఉపాంతము, క్షీణించే ఒక వస్తువు యొక్క అదనపు ప్రయోజనము క్రమంగా క్షీణిస్తుందని ఈ సిద్ధాంతం చెప్తుంది. మొత్తం మీద ఒక వస్తువు ద్వారా పెరిగే కొద్దీ నీ దగ్గర వస్తువులు పెరిగే దాని లభించే ప్రయోజనం క్రమేణా క్షీణిస్తుంది అని చెప్పి, తక్కువైపోతుంది అని చెప్పాను. ఇంతకుముందు ఉదాహరణ చెప్పినట్టు పిల్లలు తినేటప్పుడు ఏదైనా సరే స్వీట్ చాక్లెట్స్ ఉన్నాయి, చిన్న పిల్లలు తినేటప్పుడు ఒక చాక్లెట్ చాలా అపూర్వంగా తింటారు, రెండో చాక్లెట్ కోరిక తిరిగిపోయింది తక్కువ తింటాడు, మూడో చాక్లెట్ ఇంకా తక్కువ తింటాడు, ప్రయోజనం తక్కువ వస్తుంది సారీ. కాబట్టి ఐదో చాక్లెట్ తక్కువ, ఈ ఆరో చాక్లెట్ వచ్చేసరికి ఇంకా వారికి కోరిక విడిచి చాక్లెట్ నేను తినలేనని ఆయన మారం చేసి తింటా అంటే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇదేంటంటే కాబట్టి వస్తువులను ఉపయోగించే విధానంలో వస్తువుల ద్వారా తనకు లభించే ప్రయోజనము, తన కోరికను తీర్చే శక్తి ఉంది కాబట్టి వస్తువును ఉపయోగించుకుంటాడు. ఆ తీర్చే శక్తి వస్తువులు ఎక్కువగా ఉన్నప్పుడు దాని ద్వారా ఉపయోగించే కొద్ది దాని యొక్క ఉపాంత ప్రయోజనం క్రమేణా క్షీణిస్తుంది. కాబట్టి దీని క్షీణోపాంత ప్రయోజన సూత్రం, అదనపు ప్రయోజనం క్షీణిస్తుంది అన్నది. అయితే ఈ సూత్రం నిజం కావాలంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏవి? సజాతీయ వస్తువులు అన్ని కూడా హోమోజీనియస్ ప్రొడక్ట్స్ ఉండాలి. ఉదాహరణకు ఇక్కడ తీసుకునే ఎగ్జాంపుల్ అయితే యాపిల్ పండ్లు అంటేనే యాపిల్ పండ్లు పరిమాణము ఒకసారి మొదటి పండు ఇంత లావు చిన్నది తీసుకొని, రెండో పెద్ద లావు పండు తీసుకొని, మూడో పెద్ద ఇంకా సైజ్ పెద్దగా ఉండేది తీసుకొని తినగలరు. అవన్నీ కూడా ఒకే నాణ్యత కలిగి ఉండాలి. అంటే ఆ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్లో తేడా చూపుతుంది. కాబట్టి సజాతీయ వస్తువులు ఉండాలా, వస్తువు పరిమాణం కానీ, వస్తువు యొక్క బరువు కానీ, క్వాలిటీ కానీ అన్నీ ఒకే ఒక వస్తువును ఉపయోగించాల్సి ఉంటుంది. యాపిల్ పండు తర్వాత మామిడి పండు తినాం, మామిడి పండు తర్వాత ఇంకా యాపిల్ ద్రాక్ష పండు తెచ్చే నీ యొక్క కోరిక, నీ యొక్క ప్రయోజనాల్లో తేడా వచ్చేస్తుంది. కాబట్టి అలా కాకుండా నువ్వు ఎగ్జామిన్ చేయాలంటే కేవలం ఒకే వస్తువు మాత్రమే పెంచాలి, ఒకే ఆహార పదార్థాన్ని ఉపయోగించుకోవాలి. చాక్లెట్ కానీ, బిస్కెట్స్ కానీ, లేదా యాపిల్స్ కానీ, మామిడి పండ్లు కానీ ఒకే సజాతి వస్తువులు, ఒకే జాతి. సజాతి అంటే విజాతి వస్తువులకు ఆపోజిట్ సజాతి, హోమోజీనియస్ ప్రొడక్ట్స్. యాపిల్ పండ్లు అంటే యాపిల్ పండ్లు, అరటి పండ్లు అంటే అరటి పండ్లు మాత్రం తినాలి. అవన్నీ ఒకే సైజులో ఉండాలి. ఎగ్జామిన్ చేయాలి, అప్పుడు నీకు తెలిసిపోతుంది. మామూలుగా జనరల్గా మనం కూడా అబ్జర్వ్ చేస్తుంటాం. మొదటి ముద్ద చాలా ఆత్రంగా తింటాం, రెండో ముద్ద కొంచెం తగ్గిస్తాం, మూడో ముద్ద తగ్గిస్తాం, ఐదో ముద్ద వచ్చి సాటిస్ఫై అయిపోతాం, ఇంకా ఆరో ముద్ద తినాలి, నాకు చాలా కడుపు నిండింది అంటాం. అదే విషయాన్ని మార్షల్ చెప్పేశాడు అంతే సింపుల్గా. కాబట్టి తీసుకునే వస్తువును తీసుకునే కొద్ది దాని ద్వారా లభించే ప్రయోజనము క్రమంగా తగ్గుతుంది. కాబట్టి దీని క్షీణించే అదనపు ప్రయోజన సూత్రం అని చెప్పాడు క్షీణోపాంతరజనం. ఇది ఎట్లా ఉందంటే నేను చెప్పినందుకు దీనికి ఒక లిమిటేషన్స్ ఏమనంటే వస్తువులని కూడా సజాతి వస్తువులు ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టు అభిరుచులు, అలవాట్లు, ఆదాయం స్థిరంగా ఉండాలి. ఎవరి అభిరుచులు? వినియోగదారుని యొక్క అభిరుచులు. వినియోగదారుడు తన యొక్క టేస్ట్, హ్యాబిట్స్ అన్నీ కూడా స్థిరంగా ఉండాలి. అలవాట్లు అతనికి ఒకే అభిరుచి ఉండాల్సి ఉంటుంది. ఇంతకుముందు దీనికి లింక్ ఉంటుంది కాబట్టి తన యొక్క అభిరుచుల మార్పు. నాకు బిస్కెట్స్ తింటాడు, బిస్కెట్స్ తిన్న తర్వాత మళ్ళీ బ్రెడ్ తినకూడదు. ఒకే విధానంలో ఉండాలి అభిరుచి, అలవాట్లు, హ్యాబిట్స్ చేంజ్ కాకూడదు. తర్వాత ఆదాయం స్థిరంగా ఉండాలి. అంటే మళ్ళీ వేరే బ్రాండ్ కొనడానికి తన యొక్క డబ్బు ఉందని వేరే బ్రాండ్ కొనడం చేయకూడదు. ఒకే సైజ్ కాశ్మీర్ యాపిల్ తిని, లేకుంటే లోకల్ యాపిల్ తిని డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు వేరే విధంగా తినేసి ఇవన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. వినియోగదారుని యొక్క అభిరుచులు, అలవాట్లు, ఆదాయము స్థిరంగా ఉండాలి. ఇవన్నీ కూడా దీన్ని మనం ఇంట్లో కానీ మనం కానీ అబ్జర్వ్ చేసి దాన్ని ఎగ్జామిన్ చేయాలంటే ఒకే సమయంలో కన్జంప్షన్ చేయాల్సి ఉంటుంది, ఒకే సమయంలో వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఉదాహరణకు ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని చూస్తామని చెప్పేసి ఏదైనా బిస్కెట్ తిని మొదటి బిస్కెట్ తింటే ఎంత ఉంది, రెండో బిస్కెట్ తింటా ఉంటుంది, మూడవది ఎంత, నాలుగవది ఎంత అని చేసేటప్పుడు పొద్దున ఒకసారి చూసి మళ్ళీ గ్యాప్ ఒక హాఫ్ అన్ అవర్ టైం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండో తిని మళ్ళీ 1 అవర్ గ్యాప్ ఇచ్చి నాలుగవది తినేస్తే సిద్ధాంతం పనిచేయదు. అది మొత్తం ప్రయోజనం పెరుగుతూనే ఉంటుంది, ఉపాంత ప్రయోజనం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సిద్ధాంతం బిట్టరాదు. మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉండేస్తే అదనపు ప్రయోజనము జీరోలోకి వచ్చేస్తాయి, తర్వాత మైనస్లో అయిపోతుంది ఆరోపణ. అలా కాకుండా ఒకే ఫిక్స్డ్ టైంలో నువ్వు ఒక్కొక్క బిస్కెట్ కానీ అది ఏదైతే ఎన్నుకున్న వస్తువు అవుతుందో సజాతి వస్తువును మాత్రం ఎన్నుకొని అప్పుడు మాత్రమే ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత
ఒకే వస్తువు ఉండాలా, మిగతా వస్తువులలో మార్పు ఉండకూడదు. అంటే ఆ క్వశ్చనే లేదు, మిగతా వస్తువులను కంపేర్ చేసిన అవసరమే లేదు. కాబట్టి సజాతి వస్తువులు ఇచ్చి ఆ యొక్క ధరలు అవన్నీ స్థిరంగానే భావించి ఒక పర్టికులర్ టైంలో వినియోగదారుడు ఉండాల్సి ఉంటుంది. వినియోగదారుడుగా హేతుబద్ధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. హేతుబద్ధ అంటే విచక్షణ జ్ఞానం గలవాడు. అది కాదు, మొండిగా ఉంటారు కొంతమంది, అతివాదులు లేదా మితవాదులు అనే ఉంటారు, మొండిగా వాదించేవాళ్ళు. ఒక పండు తిన్నాను బాగుంది, రెండో పండు తిన్నాక నాకు బాగుంది, మూడో పండు తిన్నా బాగుంది అనేవాడిని పెట్టుకోకూడదు. ఎందుకంటే హేతుబద్ధంగా ప్రవర్తిస్తాడు. అందరూ జనరల్గా ఎట్లా ప్రవర్తిస్తారు ఒక విషయంలో, అది జనరల్ అక్సెప్టబిలిటీ అంటాడు. అంటే అలా కాకుండా ఒక పిచ్చోడు కానీ, ఒక మొండివాడు కానీ, ఒక మూర్ఖుడు కానీ కావాల్సి చెప్తాడు, నాకు బాగుంది, ఆరు పండు వాడికి వాంతికి వస్తుంటారు, 7వ పండు 8వ పండు నాకు బాగుంది అంటాడు. అంటే వితండవాదం చేస్తాడు. అటువంటి వాడికి ఉండకూడదు. హేతుబద్ధంగా ఉండే వినియోగదారుడు మాత్రమే పరిశీలించాలి. విచక్షణ జ్ఞానం కలిగి జనరల్గా యాక్సెప్టబిలిటీ ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి వినియోగదారుడు, హేతుబద్ధంగా వినియోగదారుడు మాత్రమే మనం తీసుకొని వాడు మాత్రమే ఇటువంటి ఏదైనా ఎగ్జామిన్ చేస్తే అది ఈ సూత్రం నిజమవుతుంది. తర్వాత హేతుబద్ధంగా ఉదాహరణకు డ్రగ్స్ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాడు ఉంటాడు. వాడు కూడా ఈ సూత్రానికి నీకు పనికిరాడు. ఎందుకంటే వాడు వేరే విధంగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ద్రవ్యం యొక్క ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. ఏదైనా సరే డబ్బు నీ దగ్గర ఎక్కువ ఉంటే కన్నా దాని ద్వారా లభించే అదనపు ప్రయోజనం తగ్గుతుంది. ఒక 100 రూపాయలు ఉన్నప్పుడు దాని విలువ ఎక్కువ విధంగా ఉంటుంది. అదే నీకు ఒక 10 లక్షల నీ దగ్గర ఉన్నప్పుడు దాని విలువ ఎక్కువ ఉంటుంది. అడ్డంగా అంటే జనరల్గా మనం చెప్పిన అడ్డంగా సంపాదిస్తాడు వానికేంద్ర అంటాడు. అంటే వాడు అడ్డంగానే ఖర్చు పెడతా. అంటే ఈ జనరల్గా మనము వ్యవహారంగా చూస్తుంటాం. అంటే ఏ విధంగా బిజినెస్ కానీ లేకుంటే ఆదాయం కానీ ఇతర మార్గాల్లో